మద్యం మత్తులో నలుగురు యువకులు పట్టపగలే రెచ్చిపోయారు. తమ ఆటోకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడి చితకబాదారు. మద్యం మత్తులో వారేం చేస్తున్నారో వారికి అర్థం కాని స్థితిలో ఉన్నారు. బస్సు కండక్టర్తో పాటు తోటి ప్రయాణికులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు వినలేదు. తాగిన మత్తులో ఊగుతూ డ్రైవర్పై పిడిగుద్దులు కురిపించారు. మరి ఆ యువకులు సృష్టించిన వీరంగం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. శ్రీశైలం నుంచి బయలుదేరిన ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు మాచర్లకు వెళ్తోంది. ఆ ఆర్టీసీ బస్సు వెనుకాలే ఓ ఆటో ప్రయాణిస్తోంది. అయితే బస్సును ఓవర్టేక్ చేయడానికి ఆటో డ్రైవర్ పలుసార్లు ప్రయత్నించాడు. కానీ ఆటోకు సైడ్ ఇవ్వడం ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావుకు సాధ్యం కాలేదు. అప్పటికి తాగిన మత్తులో ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్తో పాటు ఆటోలో మరో ముగ్గురు యువకులు బస్సును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వెంబడించారు. మాచర్ల శ్రీశైలం రోడ్లో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆ బస్సు చేరుకుంది. ప్రయాణికులను దించడానికి డ్రైవర్ శ్రీనివాసరావు బస్సును ఆపాడు. ఆటోలో అక్కడ చేరుకున్న ఆ నలుగురు యువకులు డ్రైవర్ను కిందికి దిగాలని వాదనకు దిగారు. శ్రీనివాసరావు కిందకు దిగగానే ఆ నలుగురు యువకులు రెచ్చిపోయారు. శ్రీనివాసరావుపై ఒక్కసారిగా విచక్షణరహితంగా వారు దాడికి పాల్పడడంతో కండక్టర్తో పాటు బస్సులోని ప్రయాణికులు బిత్తరపోయారు. వెంటనే తేరుకున్న వారు కిందికి దిగి ఆ యువకులను ఆపడానికి ప్రయత్నించారు. కానీ తాగిన మత్తులో ఉన్న ఆ నలుగురు యువకులు వారి మాటలను లెక్క చేయకుండా డ్రైవర్ శ్రీనివాసరావుపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. బస్సులో మిగతా ప్రయాణికులు కూడా కిందికి దిగి అందరూ కలిసి యువకులను గట్టిగా నిర్వహించే ప్రయత్నం చేశారు. ఏం జరిగిందని ఆ యువకులను గట్టిగా ప్రశ్నించడంతో తమ ఆటోకు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని, అందుకే దాడి చేస్తున్నట్టు చెప్పారు ఆ యువకులు. అయితే వారంతా మద్య మత్తులో ఉన్నట్టు, తామేం చేస్తున్నామన్నది వారికే తెలియని స్థితిలో ఉన్నట్టు ప్రయాణికులు గుర్తించారు. యువకులను దాడి చేయకుండా నిలువరించిన ప్రయాణికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన ఓ యువకుడు అక్కడి నుండి పరారవగా మరో ముగ్గురు యువకులను అందరూ కలిసి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులో తీసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డ నలుగురు యువకులపై మాచర్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా మాచర్లలోని ఎర్రగడ్డ కాలనీకి చెందిన పవన్, సుతార్, మల్లికార్జున్, శరత్ చంద్రలుగా గుర్తించారు. మండాది నుంచి ఆటోలో వస్తున్న వారు మార్గమధ్యంలో మద్యం సేవించారు. తమ ఆటోకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతోనే వారంతా మద్యం మత్తులో డ్రైవర్పై దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ముగ్గురు నీతులు పోలీసుల అదుపులో ఉండగా పారిపోయిన మరో నీతుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిందకు లాగేసి కొడుతున్నారు. ఏం జరగకుండా ఎందుకు కొట్టిండ్రు? అసలు వాళ్ళు ఎవరో కానీ ఇంత ముందుగాను వాళ్ళ గురించి నాకు ఎటువంటి తెలియదు. అదే అడుగుతుంటే వాళ్ళు మీ మధ్య ఏ డిస్కషన్ జరగలేదా? లేదు. మరి పక్కన ఎవరు ఆపలేదా? జనాలు వచ్చేసారు. జనాలు ఎడదీస్తున్నా కూడా అప్పటికే ఫస్ట్ ఇద్దరు కొట్టారు, తర్వాత ఇంకొకరు ఇద్దరు కూడా తిరిగి వచ్చి కొడుతున్నారు. మొత్తం నలుగురు కలిసి కొడుతున్నారు. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? నలుగురు జనాలు. దేంట్లో వచ్చారు? ఆటోలో. బండి నెంబర్ ఏమన్నా తెలుసా? ఆటో నెంబరు? ఆటో నెంబరు ఇంట్లో ఫోటోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఫోటోలో వీడియోలు ఉన్నాయి. ఏడా దెబ్బలు ఎక్కడెక్కడ తగిలినాయి? అంతా లాగేసి వచ్చేది. నిందితుల దాడిలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పోలీసులు శ్రీనివాసరావుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్య మత్తులో డ్రైవర్ శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని తోటి ఆర్టీసీ డ్రైవర్లు, స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేశారు.